నవ్య న్యూస్ కు స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు। ఊరూరా పండుగల అంబేద్కర్ జయంతి వేడుకలు। చీరాలలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించిన పలు రాజకీయ పార్టీల నాయకులు, దళిత ప్రజా సంఘాల నేతలు। వాడరేవు విజయలక్ష్మీపురం స్ట్రైట్ కట్ కాలువలో మినీ హార్బర్ ప్రతిపాదనను ప్రభుత్వం విరమించాలి। ప్రాజెక్టు నిర్మాణంతో రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆవేదన। చీరాల మండలం బోయినవారిపాలెంలోని గవినివారిపాలెం ఎత్తిపోతల పథకం వద్ద ఆందోళనకు దిగిన రైతులు। మహిళల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ లక్ష్యం। మెప్మా ద్వారా ప్రభుత్వం అందిస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ స్వయం సహాయ సంఘాలకు 4,40,00,000 రూపాయల నగదు చెక్కులు పంపిణీ చేసిన చీరాల ఎమ్మెల్యే కొండయ్య। డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రమైన బాపట్లలో అంబేద్కర్ చిత్రపటానికి బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్, బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ, జిల్లా కలెక్టర్ వెంకట మురళి, జాయింట్ కలెక్టర్ ప్రకాశన్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు। అట్టడుగు వర్గాల ప్రజలకు ఓటు హక్కు ద్వారా సమాజంలో సమానత్వం కల్పించిన గొప్ప నాయకుడు అంబేద్కర్ అని బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ అన్నారు। డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రమైన బాపట్లలో అంబేద్కర్ చిత్రపటానికి బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్, బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ, జిల్లా కలెక్టర్ వెంకట మురళి, జాయింట్ కలెక్టర్ ప్రకాశన్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు। ఇదే క్రమంలో జయంతి కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ జీవిత ఘట్టాలపై ఫోటోల ప్రదర్శన, అతిథులు తిలకించారు। ఈ సందర్భంగా ఎంపీ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా స్వాతంత్ర ఫలాలతో పాటు చట్టాల ద్వారా సమాన హక్కులు రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ కల్పించారన్నారు। జరుపుకోవడానికి వారు సమాజానికి, దేశానికి, ప్రపంచానికి కూడా చేసిన సేవల్ని స్మరించుకోవడానికి, చర్చించుకోవడానికి ఈరోజు ఇక్కడ మనం సమావేశమయ్యాం। మరి డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారు ఒక దళిత జాతిలో జన్మించి ఈనాటికి ఆయా జాతులు ఎదుర్కొంటున్న సమస్యల్ని మరి 100 సంవత్సరాల క్రితం ఇంకా ఏ రకంగా ఆ ఇబ్బందులు ఉండుంటాయి, ఆ సమస్యలు ఇంకా ఏ రకంగా ఉండుంటాయి, ఆ పరిస్థితులన్నింటినీ సహించి ఓర్పుతో ఎదుర్కొని భరించి ఆయన మట్టిలో మాణిక్యంలాగా, ఒక ఆని ముత్యంలాగా భారత బిడ్డగా భారత రత్న అందుకునే స్థాయికి ఆయన ఎదిగారు। మనం పొందుతాం। మరి ఈ రోజున చెప్తా ఉంటారు అంబేద్కరిజం అని కూడా చాలా మంది యువకులు, చాలా మంది నాయకులు। ఇండియన్ ఆర్మీలో ఆయన పుట్టింది మహారాష్ట్ర, కానీ ఇండియన్ ఆర్మీ ఆ రోజుల్లో, ఈ రోజు మనం మధ్యప్రదేశ్ అనేది అంటున్నామో, మధ్యప్రదేశ్లో మహావ్ అనే ప్లేస్ ఉంది। మహావ్ రెజిమెంట్లో అంబేద్కర్ గారి తండ్రి అక్కడ పనిచేసేవారు। పనిచేసేటప్పుడు ఆయన ఉద్యోగం ఏమిటి అని ఒకసారి మనం చరిత్రలో తీసి చూస్తే మీరు ఆశ్చర్యపోతారు। ప్రతి ఆర్మీ బెటాలియన్లో, రెజిమెంట్లో చాలా పోస్టులు ఉన్నాయి। ధోబీ పోస్ట్ ఉంటుంది, పాలీ పోస్ట్ అంటే గార్డెనర్ పోస్ట్ ఉంటుంది। ఇట్లాంటి ఒక పోస్టు, ఆ పోస్ట్ పేరు మోచి। మోచి అంటే కాపులర్, బ్రిటిష్ వాడు కానీ కాపులర్ అని పిలిచేవాడు। ఇప్పుడు మనం ఆ మోచి అనే పదాన్ని తెలుగులో వాడాలంటే మాదిగ, చర్మకారు అనే పదం అన్నమాట। సో వ్యక్తులు ఉండబట్టే మన దేశం ఎలా ఉంది, వాళ్ళ స్ఫూర్తితో మనందరం కూడా ఈరోజు వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీ ఇన్ ఫ్యూచర్। ఇప్పుడు 3వ ప్లేస్లోకి వెళ్ళే గడియలు, రోజులు, సంవత్సరాలు దగ్గరలోనే ఉన్నాయి। కంట్రీలో మనకన్నా స్వతంత్రాలు వెనక వచ్చినవి కూడా ఈరోజు వెనకబడి ఉన్నాం। కానీ మన తెలివితేటలకి మనకి దేవుడు 3 రకాల కాలాలని సమానంగా ఇచ్చి, ఎందుకంటే కొన్ని దేశాలు అచ్చగా మంచి, కొన్ని దేశాలు దుబాయ్ వెళ్తే 365 రోజులు ఎండ్లే, కెనడా వెళ్తే 365 రోజులు మంచి। అతి పెద్దది కెనడా, కానీ 10% మాత్రమే జీవితాలు అక్కడ బతుకుతూ ఉంటారు ఈ అమెరికా వచ్చులు। మొత్తం ఆ ఖండం కొన్ని టన్నులు ఎన్నో అసలు కొండలో మంచుతో కప్పబడిపోయింది। కానీ మనకి దేవుడు మంచి అవకాశం ఇచ్చారు భారతదేశంలో జన్మించడం।
చీరాల మండలం వాడరేవు విజయలక్ష్మీపురం గ్రామాల మధ్యలోని స్ట్రైట్ కట్ కాలువలో మినీ హార్బర్ ప్రతిపాదనను విరమించాలని డిమాండ్ చేస్తూ చీరాల మండలం బోయినవారిపాలెం గ్రామ శివారు ప్రాంతంలోని గవినివారిపాలెం ఎత్తిపోతల పథకం వద్ద ఆదివారం మండలంలోని గవినివారిపాలెం, తోటవారిపాలెం, అక్కాయిపాలెం ఎత్తిపోతల పథకాల పరిధిలోని రైతులు ఆందోళనకు దిగారు. స్ట్రైట్ కట్ కాలువలో మినీ హార్బర్ ప్రతిపాదనను ప్రభుత్వం వెంటనే విరమించాలని పలువురు రైతులు డిమాండ్ చేశారు. చీరాల మండలం వాడరేవు విజయలక్ష్మీపురం గ్రామాల మధ్యలో స్ట్రైట్ కట్ కాలువలో మినీ హార్బర్ ప్రతిపాదనను విరమించాలని డిమాండ్ చేస్తూ చీరాల మండలం బోయినవారిపాలెం గ్రామ శివారు ప్రాంతంలోని గవినివారిపాలెం ఎత్తిపోతల పథకం వద్ద ఆదివారం మండలంలోని గవినివారిపాలెం, తోటవారిపాలెం, అక్కాయిపాలెం ఎత్తిపోతల పథకాల పరిధిలో రైతులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వాడరేవు సముద్ర తీరంలో నిర్మించాల్సిన మినీ హార్బర్ ను నిర్మాణ వ్యయాన్ని తగ్గించే క్రమంలో ప్రభుత్వం వాడరేవు విజయలక్ష్మీపురం గ్రామాల మధ్యలోని స్ట్రైట్ కట్ కాలువలో హార్బర్ ప్రతిపాదనను సిద్ధం చేస్తుందన్నారు. గతంలో సాగర్ మాల 2 కింద హార్బర్ నిర్మాణ వ్యయానికి 450 కోట్లు కేటాయించగా ప్రస్తుతం మినీ హార్బర్ నిర్మాణ వ్యయాన్ని తగ్గించే క్రమంలో స్ట్రైట్ కట్ కాలువలో నిర్మాణం చేపట్టేందుకు గాను సవరణ చేసిందన్నారు. ఇందుకు నిర్మాణ వ్యయాన్ని 225 కోట్లకు కుదించి క్షేత్రస్థాయిలో వివరణాత్మకమైన ప్రాజెక్టు రిపోర్టు సిద్ధం చేశారు. ఈ హార్బర్ నిర్మాణం ద్వారా కాలువను ఆధునీకరించడం జరిగితే కాలువకు చుట్టుపక్కల ఉన్న సుమారు 11,500 ఎకరాల సాగు భూమిని నమ్ముకున్న రైతుల పరిస్థితి దయనీయంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సముద్రంలో వచ్చే ఆటుపోట్ల సమయంలో కాలువలో నీరు ఉప్పు నీరుగా మారటం ద్వారా సంవత్సరంలో సగం రోజులు వ్యవసాయం మానుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఈ హార్బర్ నిర్మాణం జరిగి కాలువ ఆధునీకరిస్తే పూర్తిగా వ్యవసాయాన్ని, పాడి పరిశ్రమను నమ్ముకున్న తమందరికీ చావే శరణమని ఆవేదనను వెలిబుచ్చుతున్నారు. ఈ క్రమంలో సమస్య తీవ్రతను స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లామని, మరోవైపు కలెక్టర్ను సైతం కలిసి సమస్యను వివరిస్తామంటున్నారు రైతులు. కాగా ప్రభుత్వం ఇప్పటికైనా హార్బర్ నిర్మాణంపై పునః పరిశీలన చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మాది బుర్లవారిపాలెం పంచాయతీ. మా గ్రామానికి సంబంధించి ఇక్కడ 2-3 ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. దీనికి ఎత్తిపోతల పథకాలకు సంబంధించి 20 గ్రామాలు బతుకుతున్నాయి. అంత చిన్నకారు రైతులు. ఏ రైతుకైనా అరెకరం, ఎకరం తప్పితే తప్ప 10 సెంట్లు తప్పితే తప్ప రెక్కాడితే గానీ డొక్కాడిన పరిస్థితి మా గ్రామాలన్నీ. చుట్టుపక్కల గ్రామాలన్నీ పేద గ్రామాలు బాగా. ఈ పేద గ్రామాలన్నిటికీ వాడరేవులో మున్సిపల్ ఆర్డర్ శాంక్షన్ అయింది. అది వైసీపీ ప్రభుత్వంలో శాంక్షన్ అయింది 450 కోట్లకి. దాన్ని ఖర్చు తగ్గించడానికి, మా గ్రామాలను అన్యాయం చేస్తానికి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈపిపాలెం స్ట్రైట్ కట్టగా పెట్టారు. దానివల్ల ఇప్పుడు మాకు గొడ్డు బతుకు, మనుషులు బతుకురు, మా గ్రామాలన్నీ రోడ్డున పడతాయి. దీన్ని దయించి మా ఊరి గ్రామం పంచాయతీని జరిపి చిన్న ఆకుకూరలు తీసుకెళ్లి జీవన పోసుకుని బతికే కుటుంబాలు మా అన్ని. మా ఏ రైతుగాడు 10 ఎకరాలు 20 ఎకరం ఉన్న రైతు ఒక్క రైతు లేడు. అంత 20 సెంట్లు 30 సెంట్లు అరెకరం రైతులు. 20,000 కుటుంబం, 30,000 జనం రోడ్డును పడతారు. ఇది 20,000 కుటుంబాలు. ఈ మా దయించి దీనికి మమ్మల్ని కాపాడవలసిందిగా కోరుతున్నాం. మా ప్రాణాలన్నీ గాలిలో కలిసిపోతాయి. మేమందరం రోడ్డును పడతాం. మా కుటుంబాలన్నీ, మా పిల్లం బిడ్డలు అందరూ అన్యాయం అయిపోతారు. దయించి కాపాడాల్సిందిగా గవర్నమెంట్ వారిని కోరుతున్నాం. ప్రెసిడెంట్ గవినివారిపాలెం పంపిణీ స్కీమ్ ఈపిరిపాలెం స్ట్రైట్ కట్ మీద గవర్నమెంట్ కొత్తగా ప్రతిపాదనలు ఇచ్చినటువంటి షిప్పింగ్ హార్బర్ యూనిట్ని ఏర్పాటు చేయడానికి డిఆర్పి ప్రతిపాదనలు ఏర్పాటు చేసినారు. దీనివలన ఈ దాదాపు మా స్కీమ్ కానీ, అక్కాయిపాలెం స్కీమ్ కానీ, ఇటు తోటవారిపాలెం పంపిణీ స్కీమ్ కింద దాదాపు 20,000 ఎకరాల సాగు భూమి ఉంది. దానికి అనుబంధంగా 20 గ్రామాలు ఉన్నాయి. దీనివల్ల సాగునీరు, తాగునీరు, మేమంతా రైతులమి, వ్యవసాయం చేసుకునే వాళ్ళని, గీతలు కాసుకునే వాళ్ళని, బరిగొడ్డు కాసుకునే వాళ్ళని, ఈ జీవరాశి మొత్తం నాశనం అయిపోతుంది. కాబట్టి గవర్నమెంట్ వారు ఈ ప్రతిపాదనలు విరమించుకుని మా రైతులందరికీ న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. పై వారు అందరూ గమనించి మా ప్రతిపాదనలు అంగీకరించాలని కోరుతున్నాం. ఆ హార్బర్ గారు ఇక్కడ పడినట్లయితే ఆ వేస్ట్ మెటీరియల్ అంతా వాళ్ళు డీజిల్ కానీ, మడ్ ఆయిల్ కానీ, గ్రీజ్ కానీ, వీటన్ని వల్ల పోటీ వచ్చినప్పుడు ఆ వాటర్ అంతా బ్యాక్ వచ్చేసేసి మా పొలాలు మొత్తం కలుషితం అయ్యి మొత్తం పనికిరాకుండా సౌడు భూములుగా తయారవుతాయి. కాబట్టి ఈ ప్రతిపాదన నిర్వహించవలసింది కోరుతున్నాం. భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి పురస్కరించుకుని సోమవారం చీరాల ముక్కోణం పార్కు కూడలిలోని బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి చీరాల ఎమ్మెల్యే కొండయ్య, నాయకులు, కార్యకర్తలతో ర్యాలీగా వచ్చి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. రాజ్యాంగ ఫలాలను అన్ని వర్గాల ప్రజలకు అందించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చీరాల ఎమ్మెల్యే కొండయ్య అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి పురస్కరించుకుని సోమవారం చీరాల ముక్కోణం పార్కు కూడలిలోని బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి చీరాల ఎమ్మెల్యే కొండయ్య, నాయకులు, కార్యకర్తలతో ర్యాలీగా వచ్చి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ జయంతి కేక్ ని కట్ చేశారు. మెప్మా ద్వారా ప్రభుత్వం అందిస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ స్వయం సహాయ సహకారాలకు 4 కోట్ల
40 లక్షల రూపాయల చెక్కును లబ్ధిదారులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భావ స్వేచ్ఛ, సమాజంలో పీడిత ప్రజల సమాన హక్కుల కోసం అలుపెరగని పోరాటాలు చేసిన గొప్ప మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని, ఆయన రాజ్యాంగం ద్వారా అందించిన హక్కులతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటున్నారని, అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తామని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1891లో మధ్యప్రదేశ్లో వారు జన్మించడం జరిగింది. ఆ తర్వాత ముంబైలో మెట్రికులేషన్ చేసుకున్నారు. 1906లో వారికి బాల్య వివాహం జరిగింది. ఆ తర్వాత వారు ఇంగ్లాండ్ వెళ్లి న్యాయశాస్త్రంలో పట్టభద్రులయ్యారు. ఆ తర్వాత కాలంలో ఆయన మొట్టమొదటిసారిగా జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు వారు న్యాయశాఖ మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. ఈ రోజున ప్రజలందరూ కూడా స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలుగా ఉన్నారంటే వారు చేసినటువంటి ఆనాడు ఏదైతే రాజ్యాంగం రాశారో అదే ఇవాళ మనందరూ కూడా భావ స్వేచ్ఛ గాని మన యొక్క ప్రతి నడకలోనూ వారి యొక్క ఆలోచనలు ఉన్నాయన్న విషయాన్ని ఈరోజు తెలియజేస్తున్నాను. వారు మొత్తం మన దేశానికే కాదు ప్రపంచానికి కూడా మార్గదర్శకుడు. వారి భావజాలంలో అనేక మంది నాయకులు ఎదిగారు, పెద్దవారయ్యారు. చరిత్రలోని నేటి ముఖ్యమైన ఘటనలను ఓసారి చూద్దాం. భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి పురస్కరించుకుని సోమవారం చీరాల ముక్కోణం పార్కు కూడలిలో బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, నాయకులు, కార్యకర్తలతో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని, ఆయన యావత్ ప్రపంచానికి ఆదర్శనీయమని చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి పురస్కరించుకుని సోమవారం స్థానిక ముక్కోణం పార్కు కూడలిలోని బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కార్యకర్తలతో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ మాట్లాడుతూ నవభారత నిర్మాణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పోషించిన పాత్ర విశేషమైందన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానమే ప్రజా ప్రభుత్వ విధానమని అన్నారు. అంబేద్కర్ దూరదృష్టితోనే నేడు మనమంతా స్వేచ్ఛగా సమాజంలో బతకగలుగుతున్నామని, అభివృద్ధి ఫలాలు పొందుతున్నామన్నారు. రాజ్యాంగం భారతదేశ ఔన్నత్యాన్ని పెంచిన డాక్టర్ అంబేద్కర్ మన దేశంలో పుట్టడం, మనందరికీ ఆదర్శనీయులు కావటం మనందరి పూర్వజన్మ సుకృతమన్నారు. ఇంతటి గొప్ప మహనీయుడి 134వ జయంతి సందర్భంగా ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కంకణబద్దులు కావాలని పిలుపునిచ్చారు. తాను వ్యక్తిగతంగాను రాజకీయంగాను అంబేద్కర్ స్ఫూర్తితోనే ముందుకు సాగుతానన్నారు. కార్యక్రమంలో దళిత నాయకులు, ఆమంచి అభిమానులు, అంబేద్కర్ వాదులు పాల్గొన్నారు. మహనీయుడు, దైవ సమానుడు అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ప్రజాస్వామ్యవాదులకు, అంబేద్కర్ గారి విధానాన్ని మనసా కర్మణ భాష దైనందిన జీవితంలో పాటించే ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు అంబేద్కర్ గారు మన మధ్యలో లేనప్పటికీ కూడా రాజ్యాంగం రూపంలో ప్రచురించినటువంటి సర్వమత సమ్మిళితమైన సమానత్వంతో కూడుకున్నటువంటి ఒక అతిపెద్ద గ్రంథం ఖురాన్, బైబుల్, భగవద్గీత అన్నిటికీ మిన్నగా ఈ ప్రపంచ మానవాళి ఎలా ఎదగాలనేది అందులో క్షుణ్ణంగా ప్రచురించబడి ఉంది. ఇవాళ భారతదేశంలో అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరికి కూడా మొదటి గుర్తొచ్చేటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారే. ఉదాహరణకి మొన్న చంద్రబాబు నాయుడు గారిని కరెక్ట్ గా సంవత్సరం 2 నెలల క్రితం జైల్లో పెడితే, రాజమండ్రి జైల్లో ప్రజాస్వామ్యం గురించి అలానే రాజ్యాంగం గురించి ప్రస్తావించి అంబేద్కర్ గారిని చంద్రబాబు నాయుడు గారు, ఆయన వర్గీయులు, పార్టీ వర్గీయులు గుర్తు తెచ్చుకున్నారు. అలానే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కేసులు పెట్టారని చెప్పి ప్రజాస్వామ్యం గురించి, రాజ్యాంగం గురించి రోడ్డు మీదకి వచ్చి ఆయన నామాన్నే చెప్పిస్తున్నారు. అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే భారతదేశంలోనే కాదు ప్రపంచంలో నిజాయితీగా ప్రజాస్వామ్యబద్ధంగా బతకాలనుకునే ప్రతి ఒక్కరికి అంబేద్కర్ గారి యొక్క మార్గమే దిక్కు. అధికారం మీరు చూడండి, సంవత్సరంలో అటు ఉంది, అటు నుంచి మళ్ళీ 2 రోజులు ఇటు వచ్చింది. కానీ అంబేద్కరిజం ఏదైతే ఉందో రాజ్యాంగం గ్రంథం రూపంలో మతాలు, మనం సాంప్రదాయాలని, మనకు ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి
వివిధ సంబంధాలను కాపాడడానికి తప్పితే మన దైనందినటువంటి జీవితాన్ని ముందుకు నడిపేదానికి మతంతో పాటు ప్రజాస్వామ్యబద్ధమైన సాంకేతిక పరమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి చట్టబద్ధమైనటువంటి అంశాలే మన దేశాన్ని ముందుకు నడిపిస్తాయి. మరి ముఖ్యంగా సివిలైజ్డ్ సొసైటీ ఆధునికమైనటువంటి సమాజంలో మతం కన్నా మిన్నగా ఈ రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరి మీద ఉంది. అధికారం ఎలా వస్తుంది అలా పోద్ది. మన శాశ్వతం, మన తాలూకా హక్కులు శాశ్వతం, మన జీవనం శాశ్వతం. రాజ్యాంగం ఈ భూమి ఉన్నంత కాలం భారతదేశంలోనే కాదు సమానత్వంతో బతకాలనుకునే ఏ దేశంలో అయినా సరే అంబేద్కర్ గారు చూసినటువంటి మార్గాన్ని తోడుంటామని చెప్పి సవినయంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మా కంఠంలో ఊపిరున్నంత వరకు సమాజం యొక్క హితం కోసం, సమానత్వం కోసం అంబేద్కర్ గారు చూపించినటువంటి మార్గంలోనే మేము పయనిస్తామని చెప్పి సవినయంగా తెలియజేసుకుంటూ సెలవు. భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి పురస్కరించుకుని సోమవారం చీరాల ముక్కోణం పార్కు కూడలిలోని బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి చీరాల నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. సమాజంలో అంటరానితనం, బానిసత్వం, అస్పృశ్యతల నిర్మూలనకు, వివక్షపై అలుపెరగని పోరాటం చేసి అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు కల్పించిన ఘనత అంబేద్కర్ కే దక్కుతుందని పలువురు బీజేపీ నాయకులు అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకుని సోమవారం చీరాల ముక్కోణం పార్కు కూడలిలోని బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి చీరాల నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ దేశంలో అందరూ సమానంగా ప్రతి ఒక్కరికి ఓటు హక్కు, రిజర్వేషన్లు, వెనుకబడిన వర్గాలకు సమానత్వం రావడానికి ముఖ్య కారణం అంబేద్కర్ పోరాటమే అన్నారు. మిత్రులారా, ఈరోజు మన భారత మాత ముద్దుబిడ్డ, మన అందరి ఆరాధ్య దైవమైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 134వ జయంతి కార్యక్రమం సందర్భంగా చీరాల నియోజకవర్గ పార్టీ ఆధ్వర్యంలో అందరం కలిసి వచ్చి ఇక్కడ ముక్కోణ పర్వత గల ఆ మహనీయుని విగ్రహానికి పూలమాల వేసి గన్నివాళ్ళు అర్పించడం జరిగింది. మిత్రులారా, మనం కనుక గమనించినట్లయితే అంబేద్కర్ అనేటువంటి వ్యక్తి కేవలం ఒక వర్గానికి నాయకుడు కాదు, వారు ప్రపంచ మేధావి. మరి ఐక్యరాజ్య సమితి కూడా వారి యొక్క మేధస్సును గుర్తించి వారు కూడా ఏం మాట్లాడారో మనందరికీ తెలుసు. కాబట్టి వారు ఒక వర్గం నాయకుడు, ఒక కుల నాయకుడు కాదు. కాబట్టి అంబేద్కర్ గారి జీవిత ఆశయాన్ని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలని, అందరూ వారి చూపినటువంటి బాటలు నడవాలని కోరుకుంటూ ఈరోజు నరేంద్ర మోదీ గారు ఏదైతే ఒక మాట అన్నారు, అంబేద్కర్ అనేటువంటి వ్యక్తి లేకపోతే నేను లేను అని చెప్పన్నారు. మరి వారు పుట్టినటువంటి ప్రదేశం కావచ్చు, వారు నడయాడినటువంటి ప్రదేశం కావచ్చు, వారు తిరిగినటువంటి ప్రదేశం మొత్తం అన్నింటినీ కూడా 2,000 కోట్ల రూపాయలతో వారు అవన్నీ కూడా ఒక తీర్థయాత్ర అనేటువంటి పేరుతో డెవలప్ చేయడం జరిగింది. అలానే అంబేద్కర్ గారి ఆశయాలు కొనసాగిస్తామని చెప్పేటువంటి ఉద్దేశంతో చీరాల పట్టణంలోని మార్పు స్వచ్ఛంద సంస్థ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి సంస్థ సెక్రటరీ మార్పు గ్రెగోరీ, బాపట్ల జిల్లా రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షులు చేగుడి సురేష్, డిగ్రీ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ మార్పు విన్సెంట్ పాల్ తదితరులు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. రాజ్యాంగం ద్వారా కులమత, జాతి, లింగ వివక్షతకు తావు లేకుండా ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించేలా రాజ్యాంగాన్ని రచించిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని బాపట్ల జిల్లా రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షులు చేగుడి సురేష్ అన్నారు. చీరాల పట్టణంలోని మార్పు స్వచ్ఛంద సంస్థ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి సంస్థ సెక్రటరీ మార్పు గ్రెగోరీ, బాపట్ల జిల్లా రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షులు చేగుడి సురేష్, డిగ్రీ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ మార్పు విన్సెంట్ పాల్ తదితరులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఆర్థిక అంశాల కంటే సామాజిక పరమైన అంశాలే వెనుకబాటుతనానికి కారణాలుగా ఉంటున్నాయని గ్రహించి తన జీవితానుభవాలు నేర్పిన అనుభవాలను ద్వారా ఉన్నత విద్య అందించిన విజ్ఞానం సమసమాజ స్థాపన చేయాలని తపనతో రాజ్యాంగ రూపకల్పన చేసిన మహనీయులు అంబేద్కర్ అన్నారు. ఆయన ఆశయ సాధనకు తామందరం కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో చరణ్, చేగుడి జాన్సన్, పెర్లి భాస్కర్, మార్పు వంశీ తదితరులు పాల్గొన్నారు. నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. పగలు ఎండ ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే సాయంత్రం వేళల్లో వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో అమరావతి వాతావరణ కేంద్రం అలర్ట్ జారీ చేసింది. ఒక ద్రోణి పశ్చిమ రాజస్థాన్ నుండి తూర్పు రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్, విదర్భ, మరాఠ్వాడా, అంతర్గత కర్ణాటక, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించింది. ఒక ద్రోణి ఈశాన్య మధ్యప్రదేశ్, దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం నుండి దక్షిణ తీర ప్రాంత ఒడిశా వరకు ఛత్తీస్గఢ్ మీదుగా సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించింది. కోస్తా ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంతాలు, యానం పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న నిన్నటి ఉపరితల ఆవర్తనం బలహీనపడింది.
వార్తల్లోని నేటి జాతీయ అంతర్జాతీయ రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఒకసారి చూద్దాం. మయన్మార్ ను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. గత నెల 28న 7.7 తీవ్రతతో అక్కడ సంభవించిన పెను భూకంపం దాటికి వేలాది మంది మరణించిన విషయం తెలిసిందే. ఆ ఘటన మరొక ముందే అక్కడ వరుస ప్రకంపనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా సోమవారం ఉదయం కూడా మయన్మార్ లో గంటల వ్యవధిలోనే 2 సార్లు భూమి కంపించింది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా దేశ ప్రజలు ఆయనకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్ లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలు నివాళులర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. వీరితో పాటు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, రాజ్యసభలో సభా నాయకుడు జేపీ నడ్డా, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధి మరింత వేగం పుంజుకుంటోంది. అమరావతిని ఒక సమగ్ర ప్రగతిశీల రాజధానిగా తీర్చిదిద్దే క్రమంలో చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం మరో భారీ అడుగు వేసింది. రాజధానిలో పెరుగుతున్న అవసరాలు, కీలక పౌర సదుపాయాలకు స్థలాభావం కారణంగా మరో 44,676 ఎకరాల భూమి సమీకరణకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. దీనికోసం సంబంధిత అధికారులు ఇప్పటికే రంగంలోకి దిగారు. ప్రస్తుతం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల వినియోగం విపరీతంగా పెరిగింది. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా అన్ని చోట్ల ఇవే పరుగులు తీస్తున్నాయి. పెట్రోల్ వాహనాల కంటే వీటిని కొనడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. కానీ సామాన్యులు మాత్రం వీటి ధరలు ఎక్కువగా ఉంటాయని భావించి కొనుగోలుకు వెనకడుగు వేస్తున్నారు. అయితే ఎలక్ట్రిక్ వాహనాలు అన్ని తరగతుల వారికి అందుబాటు ధరలో లభిస్తున్నాయి. ముఖ్యంగా ₹1,00,000 లోపు ధరలో అనేక మోడళ్లు మార్కెట్లోకి విడుదలయ్యాయి. ఐపీఎల్ 2025 ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. తాజాగా ఏప్రిల్ 13న అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ అభిమానులకు కేవలం క్రికెట్ ఉత్సవాన్ని మాత్రమే కాకుండా ఒక్కసారిగా ఆఫ్ ఫీల్డ్ డ్రామాతో కూడిన అనూహ్య దృశ్యాలను కూడా చూపించింది. ఈ మ్యాచ్ లో ముంబై జట్టు 12 పరుగుల తేడాతో కీలక విజయం సాధించిన స్టేడియంలో అబ్బాయి, అమ్మాయి మధ్య చోటు చేసుకున్న ఘర్షణనే ఎక్కువగా చర్చించుకున్నారు. ఈ ఘటన క్రికెట్ అభిమానుల మధ్య దారుణమైన తలపోకగా మారింది. స్టాండ్స్ లో ఇద్దరు, ఒక మహిళ, ఒక పురుషుడు పరస్పరం శారీరకంగా దాడికి దిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఊరూరా పండుగల అంబేద్కర్ జయంతి వేడుకలు. చీరాలలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించిన పలు రాజకీయ పార్టీల నాయకులు, దళిత ప్రజా సంఘాల నేతలు. వాడరేవు విజయలక్ష్మీపురం స్ట్రైట్ కట్ కాలువలో మినీ హార్బర్ ప్రతిపాదనను ప్రభుత్వం విరమించాలి. ప్రాజెక్టు నిర్మాణంతో రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆవేదన. చీరాల మండలం బోయినవారిపాలెంలోని గవినివారిపాలెం ఎత్తిపోతల పథకం వద్ద ఆందోళనకు దిగిన రైతులు. మహిళల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ లక్ష్యం. మెప్మా ద్వారా ప్రభుత్వం అందిస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ స్వయం సహాయ సంఘాలకు 4,40,00,000 రూపాయల నగదు చెక్కులు పంపిణీ చేసిన చీరాల ఎమ్మెల్యే కొండయ్య. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.